హలో అండి అందరికీ ఈ వీడియోలో ఒక మంచి ఫేస్ ప్యాక్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. ఏంటంటే మన ఫేస్ మీద వచ్చేసి చాలామందికి డస్ట్ అనేది కొంచెం పేరుకొని పోయినట్టుగా ట్యాన్ లాగా అలా అనిపిస్తూ ఉంటుందండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫేస్ మీద వచ్చేసి లాఫింగ్ లైన్స్ అని ఫేస్ అని చిన్న వయసులోనే కొంచెం ముడతల్లాగా అలా కనిపిస్తూ ఉంటాయండి. అలా కనిపించినప్పుడు జస్ట్ ఈ చిన్న ఫేస్ ప్యాక్ అనేది ట్రై చేసి చూడండి. ఏం లేదండి, మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఫేస్ ప్యాక్ను ట్రై చేయొచ్చు. ఈ ఫేస్ ప్యాక్కి కావాల్సిన వస్తువులు ఏందో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను తీసుకుంటుంది ముందుగా ఒక క్లీన్ బౌల్ అయితే తీసుకోవాలండి. బౌల్లోకి మనం యూజ్ చేసుకునే ముల్తాని మట్టి అండి. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో అయితే ముల్తాని మట్టి అనేది ఉంటుంది. లేడీస్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ముల్తాని మట్టి వచ్చేసి నేను ఆల్ప్స్ గుడ్నెస్ వారి ముల్తాని మట్టి అయితే తీసుకున్నాను. దీన్ని ఒక 1.5 టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి టర్మరిక్ అయితే తీసుకుంటున్నానండి. ఇది మీ దగ్గర కిచెన్ పసుపున వేసుకోవచ్చు. నేను వచ్చేసి ఆల్ప్స్ గుడ్నెస్ వారిదే టర్మరిక్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను వచ్చేసి బాయిల్ చేసిన వేడిగా ఉన్న పాలనైతే తీసుకున్నానండి. ఈ పాలు అనేవి వేడిగా ఉన్నాయి. వేడిగా ఉన్నప్పుడే మనం ఈ ప్యాక్ని కలుపుకోవాలి. చూడండి, వేడిగా ఉన్న పాలతోనే నేను ఈ ప్యాక్ని అనేది కలుపుతున్నాను. ఇక్కడ బాగా వాచ్ చేయండి. వేడిగా ఉన్న పాలతోనే కలుపుకొని పెట్టుకోవాలి ప్యాక్ అనేది. నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి ఒక విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్ను వేసుకుంటున్నాను. ఒక విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్ అనేది వేసుకోవడం వలన మన స్కిన్ అనేది, ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి చాలామందికి ఫేస్ ప్యాక్స్ అనేది వేసుకున్న తర్వాత కొంచెం డ్రైగా అలా అనిపిస్తూ ఉంటుందండి. అలా కాకుండా మనం విటమిన్ ఈ ఆయిల్ అయినా, బాదం ఆయిల్ అయినా, కొబ్బరి నూనె అయినా, ఈ విధంగా ఏదైనా మనం మిక్స్ చేసుకోవచ్చు ఫేస్ ప్యాక్స్లో. ఇలా వేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని మనం కొంచెం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ప్యాక్ అనేది చిక్కగా అయిపోయిందండి. అండ్ కంప్లీట్గా కూల్గా కూడా అయిపోయింది. వేడిగా ఉన్నప్పుడు ఫేస్ మీద అయితే అప్లై చేయకండి. కంప్లీట్గా కూల్ అయిన తర్వాతనే ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. ఎందుకు వేడి పాలు అనేది యూజ్ చేశాను అంటే, ఫేస్ మీద మనకు ఈ ప్యాక్ అనేది చాలా టైట్గా పడుతుందండి. ఈ విధంగా మనం వేడి పాలు అనేది యూజ్ చేయడం వలన, ఈ విధంగా వేడి పాలు వేసుకున్న తర్వాతనే మనం ప్యాక్ అనేది కలుపుకోవాలి. ముల్తాని మట్టి అనేది కలుపుకోవాలి. చూడండి, ఫేస్ మొత్తం ఈ ప్యాక్ని అప్లై చేసుకోండి. ఫేస్కే కాదండి, నెక్కి, హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఫేస్ మీద ఏదైనా మేకప్ అలాంటిది ఉంటే ఫేస్ మీద డైరెక్ట్గా ప్యాక్ అనేది వేసుకోకండి. ప్యాక్ అనేది వేసుకునేటప్పుడు ముందుగా ఫేస్ వాష్ అయితే చేసుకొని ప్యాక్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఫేస్ మొత్తం అనేది ప్యాక్ అనేది వేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ దగ్గర కూడా వేసుకోండి. నెక్ దగ్గర కూడా చాలామందికి బ్లాక్నెస్ అని ఉంటుందండి. కొంచెం ముడతల్లాగా అలా వచ్చి ఉంటాయండి. అలా ఉన్నప్పుడు కూడా నెక్ దగ్గర వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అనేది ఆరనివ్వండి. చూడండి, బాగా ఆరింది. నాకు ఫేస్ మీద ఈ ప్యాక్ అనేది కొంచెం టైట్గా అయితే పట్టిందండి. ఇలా పట్టిన తర్వాత ఫేస్ ప్యాక్ అనేది ఆరిన తర్వాత నేను ఒక క్లాత్ అనేది పైన ఈ విధంగా వేసుకొని ఈ ప్యాక్ని ఈ విధంగా రబ్ చేస్తున్నాను. నేను వాటర్తో అయితే క్లీన్ చేయట్లేదండి. డైరెక్ట్గా ఈ ప్యాక్ని ఈ విధంగా రబ్ చేయడం వలన ఏంటి అంటే, మన ఫేస్ మీద ఉండే డస్ట్ ఉంటుందండి, నల్లగా పేరుకుపోయినా చాలామందికి సోప్తో వాష్ చేసినా కూడా కొంతమందికి డస్ట్ అనేది ఉంటుందండి. అలా ఉన్నప్పుడు ఈ విధంగా చేశారంటే ఇది ఈజీగా అయితే క్లియర్ అయిపోతుంది. ఈ విధంగా చేయడం వలన ఏంటంటే, మనకు స్కిన్ లోపల ఉండే డస్ట్ కూడా బయటికి వచ్చేస్తుంది, నీట్గా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం రబ్ చేసుకుంటూ మనం ఈ ప్యాక్ని క్లియర్ చేసుకోవాలి. డైరెక్ట్గా వాటర్తో అయితే క్లీన్ చేయకండి. ఈ విధంగా రబ్ చేసుకుంటూ ఫేస్ మీద ఉన్న ప్యాక్ని అయితే క్లియర్ చేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఈ విధంగా వచ్చేసి ప్యాక్ని అయితే క్లియర్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నార్మల్ వాటర్ ఉంటుంది కదా, నార్మల్ గోరువెచ్చని వాటర్తో అయినా, కూల్ వాటర్తో అయినా ఫేస్ వాష్ అయితే చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, మొత్తం నేను ప్యాక్ అనేది క్లియర్ చేసేసాను. తర్వాత వచ్చేసి వాటర్తో అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఫేస్ అనేది. చూడండి, వాటర్తో అయితే క్లీన్ చేసేసాను నేను ఫేస్ అనేది. చూడండి, స్కిన్ అనేది చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే, నా దగ్గర బాదం ఆయిల్ అయితే ఉందండి. ఒక 2 డ్రాప్స్ అనేది బాదం ఆయిల్ అనేది వేసుకొని ఫేస్ మీద అయితే అప్లై చేసుకుంటున్నాను. అంటే నేను ప్యాక్ అనేది యూజ్ చేసుకున్నాను కాబట్టి, ఏదైనా మనం ప్యాక్స్ అనేవి యూజ్ చేసుకున్న తర్వాత ఈ వింటర్ సీజన్కి ఏంటి అంటే కొంచెం
ఫేస్ మీద ఏదైనా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే మనకి ఇంకా మంచిగా ఎఫెక్టివ్గా అయితే కనిపిస్తుందండి ఫేస్ అనేది. మీ దగ్గర బాదం ఆయిల్ అలాంటిది లేదు అనుకోండి, విటమిన్ ఈ ఆయిల్ అయినా లేకపోతే కొబ్బరి నూనె ఉంటుంది కదండి, కొబ్బరి నూనె అయినా ఒక 2 డ్రాప్స్ వేసుకొని ఫేస్ మీద అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా మసాజ్ చేస్తూ ఫేస్ మీద ఈ ఆయిల్ను అప్లై చేసుకుంటే మనకు ఫేస్ మీద ఉండే ముడతలు మచ్చలు పోయి నీట్గా అయితే కనిపిస్తుంది. ఈ ప్యాక్ అనేది వీక్లో 2 టైమ్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఏ స్కిన్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.